తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. థియేటర్లకు మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయా? కొన్ని రోజులుగా ఆడియన్స్ లేక రాక ఈగలు తోలుకుంటున్న సింగిల్ స్క్రీన్ కి పునర్వైభవం కోసం 2 తెలుగు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయా? టికెట్ రేట్లపై చర్చ మళ్ళీ మొదలైందా? దీనిపై నిర్మాతలు ఏమంటున్నారు? ఓటీటీ ఎందుకు స్లో డౌన్ అయింది? ఇవన్నీ ఎక్స్క్లూజివ్ గా చూద్దామా? థియేటర్లకు మంచి రోజులు పోయి చాలా రోజులైపోయింది. ఒకప్పుడు లాంగ్ రన్ ఉండేది కాబట్టి సింగిల్ స్క్రీన్స్ కళకళ్లాడాయి. కానీ ఇప్పుడలా కాదు. లాంగ్ రన్ లేక పైరసీ వచ్చేసి థియేటర్ల పరిస్థితి దారుణంగా మారింది. దాంతో పూర్వ వైభవం కోసం ప్రణాళికలు రచిస్తున్నారు నిర్మాతలు. వాళ్లకు సహకరిస్తున్నాయి 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు. సినిమా ఇండస్ట్రీ సమస్యలపై ఏపీలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్తో ఏపీ ఉన్నతాధికారులతో మీటింగ్ జరిగింది. దీనికి ఇండస్ట్రీ నుంచి కొందరు దర్శక నిర్మాతలు హాజరయ్యారు. అందులో దుర్గేష్ మాట్లాడుతూ టికెట్ రేట్లతో పాటు క్యాంటీన్ రేట్లపై కూడా సమీక్షిస్తున్నామన్నారు. మరోవైపు బన్నీవాస్, వంశీ నందిపాటి కూడా టికెట్ రేట్లు ఓటీటీపై చాలా క్లియర్గా ఉన్నారు. కరోనా తర్వాత థియేటర్స్కు దూరమయ్యారు ఆడియన్స్. కానీ ఇప్పుడు ఓటీటీ కూడా చాలా సెలెక్టివ్ అయిపోయిందని, నెక్స్ట్ 3 ఏళ్లు మళ్లీ టీవీలు బోర్కొట్టి థియేటర్స్ వైపు రావడానికి ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు నిర్మాత దామోదర్ ప్రసాద్. దాన్ని క్యాష్ చేసుకోవడానికే టికెట్ రేట్లు ముఖ్యమన్నారాయన. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు తీయాలి, థియేటర్స్కు ఫుట్ఫాల్స్ పెంచేలా ప్లాన్ చేసుకోవాలి అనేది నిర్మాతల ప్లాన్. మరోవైపు ప్రతి సినిమాకు రేట్లు పెంచడమనే కాన్సెప్ట్ లేకుండా స్లాబ్ సిస్టమ్ తీసుకురావాలనేది సర్కార్ ప్లాన్. కాకపోతే 99 రూపాయల రేట్లో డిస్ట్రిబ్యూటర్లు కూడా అర్థం చేసుకోవాలి. అలా జరిగినప్పుడే థియేటర్స్కు మళ్లీ మంచి రోజులొచ్చేది. చూడాలిక ఏం జరగబోతుందో. త్రివిక్రమ్, అల్లు అర్జున్ సినిమా విషయంలో అసలు ఏం జరుగుతుంది? ముందు బన్నీతో మైథలాజికల్ అన్నారు, మధ్యలో అది ఆగిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ సడన్ గా సీన్లోకి వచ్చారన్నారు. ఇప్పుడేమో తూచ్ అది కాదు, ముందు చెప్పిందే ఫైనల్ అంటున్నారు. అసలు ఏది నిజం? వెంకటేష్ తర్వాత గురూజీ చేయబోయే సినిమా ఎవరితో ఉండబోతోంది? నువ్వు దేంతో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది అంటూ అత్తారింటికి దారేదిలో త్రివిక్రమే ఓ డైలాగ్ రాశారు కదా. ఇప్పుడు ఇదే ఆయనకు అప్లై అయ్యేలా ఉంది. ఎవరికోసమైతే మైథలాజికల్ కథ గురూజీ రాశారో ఆ కథ మళ్లీ తిరిగి తిరిగి అదే హీరో దగ్గరకొచ్చేలా కనిపిస్తోంది. మనం మాట్లాడేది అల్లు అర్జున్, త్రివిక్రమ్, ఎన్టీఆర్ గురించే. గుంటూరు కారం తర్వాత అల్లు అర్జున్ కోసం కార్తికేయ స్వామిపై ఓ కథ రాశారు త్రివిక్రమ్. అనౌన్స్మెంట్ వీడియో కూడా ఇచ్చారు. అంతలో ఏమైందో ఏమో తెలీదు. అట్లే సినిమాతో బిజీ అయ్యారు బన్నీ. ఈలోపు ఎన్టీఆర్ దగ్గరికి కథొచ్చింది. నిర్మాత నాగవంశీ సైతం తారక్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేశారు. పైగా కార్తికేయ స్వామి బుక్ కూడా చదివారు ఎన్టీఆర్. అంతా ఓకే. మైథలాజికల్ సినిమా తారక్తో ఫిక్స్ అనుకుంటోన్న తరుణంలో మళ్లీ కొత్త వార్తలు వినిపిస్తున్నాయిప్పుడు. అల్లు అర్జున్తోనే ఈ ప్రాజెక్టు చేయాలని త్రివిక్రమ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఉంటే దేవర 2 ఉంటుంది. మరోవైపు అట్లీ సినిమాతో బన్నీ బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ ఖాళీగా లేరు కదా అని వెంకటేష్తో ఆదర్శ కుటుంబం అనౌన్స్ చేశారు త్రివిక్రమ్. ఇప్పుడేమో అట్లీ తర్వాత అల్లు అర్జున్తోనే ఆ మైథలాజికల్ సినిమా ఉంటుందంటున్నారు. సంక్రాంతికి అనౌన్స్మెంట్ కూడా రాబోతోంది. కేవలం త్రివిక్రమ్ సినిమానే కాదు, మరో సినిమా కూడా ప్రకటించబోతున్నారు అల్లు అర్జున్. దేవర 2 పరిస్థితి ఏంటి? సినిమా ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఉంటుందనే మేకర్స్ చెప్తున్నారు. కానీ అనుమానాలు కూడా అలాగే ఉన్నాయి. ఒకవేళ దేవర 2 ఆగిపోతే కొరటాల నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆయన ఏ హీరోతో సినిమా చేయబోతున్నారు? అసలు కొరటాల లిస్టులో ఉన్న హీరోలెవరు? ఆయన ముందున్న ఆప్షన్స్ ఏంటి? 500 కోట్ల సినిమా ఇచ్చిన తరువాత కూడా కొరటాల శివకు కంగారు తప్పట్లేదు. ఆయన నెక్స్ట్ సినిమా ఏంటనేది ఇంకా డైలమాలో ఉంది. ఒకవైపు దేవర 2 ఉందని ఖచ్చితంగా చెప్తున్నారు మేకర్స్. ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తోన్న ప్రశాంత్ నీల్ సినిమా తరువాత దేవర 2 వైపు వస్తారనేది వాళ్ల నమ్మకం. కానీ అది జరుగుతుందా అనేది చూడాలి. దేవర విజయం సాధించినా కేవలం తారక్ స్టామినాతో ఆడింది. దసరా సీజన్ కలిసొచ్చిందనే విమర్శలు కూడా బాగానే వచ్చాయి. అందుకే పార్ట్ 2 కోసం ఏడాదిన్నరగా కష్టపడుతున్నారు కొరటాల. కానీ దేవర 2 ఉందో లేదో తెలియని ఈ క్రమంలోనే ఆయన చూపులు బాలయ్య వైపు వెళుతున్నాయని తెలుస్తోంది. అన్ని కుదిరితే ఈ కాంబో కుదిరేలాగే కనిపిస్తోంది. బాలయ్య త్వరలోనే గోపీచంద్ మలినేనితో పీరియాడిక్ డ్రామా చేయబోతున్నారు. దీని తరువాత కొరటాల సినిమా ఉండే అవకాశాలున్నాయి. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేనులో కమర్షియల్ అంశాలు చెప్తూ మెసేజ్ ఇచ్చారు కొరటాల.
దేవరతో రూట్ మార్చినా బాలయ్యతో మళ్ళీ తన ఓల్డ్ స్కూల్కు వెళ్లాలని చూస్తున్నారు ఈ డైరెక్టర్. చూడాలిక ఏం జరగబోతోందో. చిన్న సినిమాలే కదా అని తీసి పారేయడానికి లేదు. ఈ వారం వస్తున్న సినిమాలన్నిట్లోనూ కంటెంట్ బాగా కనిపిస్తోంది. ఇయర్ ఎండింగ్లో కంటెంట్ మధ్య యుద్ధం కళ్ల ముందుంది. క్రిస్మస్ రోజు డిఫరెంట్ జోనర్లోనే సినిమాలు వస్తున్నాయి. ఒకదానితో ఒకటి అస్సలు పొంతనే లేదు. అంతా కలిపి దండయాత్రకి రెడీ అవుతున్నారు. మరి అవేంటో చూద్దామా? ఒక్కరోజు 6 డజన్ సినిమాలు. డిసెంబర్ 25న బాక్సాఫీస్ పరిస్థితిది. ఇందులో వేటికవే డిఫరెంట్ జోనర్లో వస్తూ ఉన్నాయి. వైజయంతి మూవీస్ నిర్మించిన ఛాంపియన్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా. 1940s నేపథ్యంలో భారీ బడ్జెట్తో ఈ సినిమా వస్తోంది. తెలంగాణలోని బైరాన్పల్లి బ్యాక్డ్రాప్లో సాగే రజాకార్ సినిమా ఇది. క్రిస్మస్ కి వస్తోన్న మరో డిఫరెంట్ సినిమా శంభాల. సైన్స్, దేవుడికి మధ్య జరిగే సోషియో ఫ్యాంటసీ ఈ సినిమా. ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్స్ లోనే విడుదలవుతూ ఉండడం గమనించాల్సిన విషయం. ఇప్పటికే ప్రీమియర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మధ్య బాగా కలిసొస్తున్న హారర్ జానర్లో ఈషా సినిమా వస్తోంది. బన్నీవాసు, వంశీ నందిపాటి విడుదల చేస్తోన్న సినిమా ఇది. బలగం తరహాలో సాగే తెలంగాణ బ్యాక్డ్రాప్ సినిమాగా దండోరా వస్తోంది. 2 రోజుల ముందే పడిన ప్రీమియర్స్ కు రెస్పాన్స్ చాలా బాగుంది. శివాజీ, నవదీప్ ఇందులో కీలక పాత్రల్లో నటించారు. వార్ డ్రామాగా మోహన్ లాల్ నటించిన వృషభ సైతం డిసెంబర్ 25నే రానుంది. ఇలా క్రిస్మస్ అంతా విలక్షణ సినిమాలతో నిండిపోయింది. మనకు తెలుగులో మాస్ మహారాజా ఉన్నాడు, కానీ మాస్ మహారాణి లేరు. ఇప్పుడు ఆ ప్లేస్ కోసం ఒకరిద్దరు హీరోయిన్లు బాగా గట్టిగానే పోటీ పడుతున్నారు. అందులో మిగిలిన వాళ్లతో పోలిస్తే ఓ హీరోయిన్ ముందుంది. తాజాగా మరో టీజర్తో మామూలు రచ్చ చేయట్లేదామా. ఆ మేకోవర్ చూస్తుంటేనే వామ్మో అనిపిస్తోంది. ఇంతకీ ఎవరా మాస్ మహారాణి? చూస్తున్నారుగా, అక్కడ కనిపిస్తున్నది ఎవరో గుర్తుపట్టారా? మొన్నటికి మొన్న గర్ల్ ఫ్రెండ్ సినిమాలో తనదైన నటనతో అందర్నీ మెప్పించిన రష్మిక మందానానే ఇప్పుడు మైసా అంటూ ఊరమాస్ పాత్రతో వచ్చేస్తున్నారు. టీజర్ చూస్తుంటేనే సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతోంది. గర్ల్ ఫ్రెండ్ క్లాస్ అయితే మైసా పూర్తిగా రెబల్. అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమాగా వస్తోంది మైసా. ఇందులో తనని తాను కొత్తగా పరిచయం చేసుకుంటున్నారు రష్మిక. ఇన్నాళ్లు చాలా క్లాసీగా, రొమాంటిక్ గా కనిపించిన ఈ బ్యూటీ మైసా కోసం ఊహించని విధంగా మేకోవర్ అయిపోయారు. ఘాటీలో అనుష్క, రకాయిలో నయనతార ఇలా మాసీగానే కనిపించారు. ఇప్పుడు రష్మిక వాళ్ళని ఫాలో అయిపోతున్నారు. కొన్నేళ్లుగా చాలా విభిన్నమైన పాత్రల్ని ఎంచుకుంటున్నారు రష్మిక. పుష్ప 2, చావా, యానిమల్ లాంటి కమర్షియల్ సినిమాల్లోనూ తనదైన నటనతో ఆకట్టుకుంటున్నారు ఈమె. మొన్న గర్ల్ ఫ్రెండ్ తో మరో మెట్టెక్కేశారు. తాజాగా మైసాతో ఈ అమ్మడి రేంజ్ అమాంతం పెరిగిపోయేలా కనిపిస్తోంది. మొత్తానికి మైసాతో మాస్ మహారాణి టైటిల్ కొట్టేలాగా కనిపిస్తున్నారు నేషనల్ క్రష్. ఇట్స్ అఫీషియల్. ఇక ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ఇండియాస్ నెంబర్ 1 సినిమా దురంధరే. అదేంటి ఎలా అంటున్నారు? బాహుబలి, పుష్ప లాంటి సినిమాలు చాలా ముందున్నాయి కదా అనుకుంటున్నారా? అక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. విడుదలైన 20 రోజుల తర్వాత ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ అయింది దురంధర్. అదేలాగో ఈ స్టోరీలో చూద్దాం. దురంధర్ టైం నడుస్తోంది ఇప్పుడు ఇండియన్ సినిమాలో. పట్టిందల్లా బంగారమే అన్నట్లు ఒక్కో రోజు ఒక్కో రికార్డ్ బద్దలు కొడుతూ ముందుకు వెళ్తున్నాడు దురంధరుడు. ఇప్పటికే 3వ వారంలో 119 కోట్ల నెట్తో పుష్ప 2 పేరు మీదున్న రికార్డులు మార్చేసిన దురంధర్ ఇప్పుడు ఏ సర్టిఫికేట్ సినిమాల్లో హైయెస్ట్ కలెక్టెడ్ ఇండియన్ సినిమాగా నిలిచింది. పెద్దలకు మాత్రమే అని సెన్సార్ బోర్డు చెప్పినా దురంధర్ కోసం థియేటర్స్ కి క్యూ కడుతున్నారు ఆడియన్స్. ఏ సర్టిఫికేట్ తో 1000 కోట్ల వైపు అడుగులేస్తోంది దురంధర్. తాజాగా 922 కోట్లతో యానిమల్ పేరు మీదున్న రికార్డు చెరిగిపోయింది. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో హైయెస్ట్ కలెక్ట్ చేసిన అడల్టరేటెడ్ సినిమా యానిమలే. ఇప్పుడు అది మారింది. ఇన్నాళ్లు యానిమల్ తర్వాత సలార్ సినిమా 650 కోట్లతో 2వ స్థానంలో ఉంది. ఇప్పుడు యానిమల్ 2వ స్థానంలోకి వచ్చేసింది. దురంధర్ దూకుడు చూస్తుంటే 922 కోట్లతో అయితే ఆగేలా కనిపించట్లేదు. తనకి దగ్గరలో ఉన్న RRR, KGF, కల్కి 1200 కోట్ల రికార్డులని కూడా అధిగమించేలాగా కనిపిస్తోంది. కేరళ స్టోరీ, పవన్ కళ్యాణ్, ఓజీ, కశ్మీర్ ఫైల్స్ ఏ సర్టిఫికేట్ తోనే 300 కోట్ల వరకు వసూలు చేశాయి. దురంధర్ ఏకంగా ఏ సర్టిఫికేట్ తో 1000 కోట్లపై కన్నేసింది. పైగా 2025లో ఏ సినిమా కూడా ఈ ఫీట్ చేయలేదు. క్రిస్మస్ వీకెండ్ లోనే దురంధర్ 1000 వాలా పేల్చేలా ఉంది. ఈ స్పై థ్రిల్లర్ కు సీక్వెల్ కూడా ఉంది. మార్చి 19న విడుదల కానుంది ఈ చిత్రం. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. రేపటి ఈటీ ఎక్స్క్లూజివ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.